భారత ఆహార సంస్థ గొల్లగూడ గోదాంలో పనిచేస్తున్న క్యాజువల్ మహిళా కార్మికులకు పూర్తిస్థాయి పని కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు. ఒక్కో కార్మికురాలికి రోజు కూలీ కనీసం 600 రూపాయలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎఫ్సిఐ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారత ఆహార సంస్థ జిల్లా జనరల్ మేనేజర్ సువిల్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా భారత ఆహార సంస్థ గొల్లగూడ గోదాంలో మహిళా క్యాజువల్ కార్మికులు 40 మంది పనిచేస్తున్నారని తెలిపారు. గత 5 సంవత్సరాల క్రితం కాంట్రాక్టు వ్యవస్థ వచ్చిన తరువాత రోజుకు 20 మంది మాత్రమే అవసరమని చెప్పడంతో 2 బ్యాచులుగా ఒకరోజు తప్పించి ఒకరోజు పనికి వెళుతూ నెలలో 13 రోజులు మాత్రమే పని దినాలు ఉండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 3 నుండి వస్తున్న కొత్త కాంట్రాక్టర్కు 40 మందికి ప్రతిరోజు పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కనీస రోజు కూలీ 600 ఇచ్చే విధంగా పీఎఫ్, ఈఎస్ఐ నెల నెలా సక్రమంగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ని కోరారు. అదేవిధంగా గోదాంలో మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు, మంచినీరు, భోజనశాల తదితర సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పట్ల జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారని, త్వరలో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. పరిష్కారం కాని ఎడల కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కన్వీనర్ ఔట రవీందర్, మహిళా క్యాజువల్ కార్మికులు జక్కల లింగమ్మ, కొత్త ధనమ్మ, తవిటి సైదమ్మ, నల్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ఎఫ్సిఐ గోడౌన్లో క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మహిళలకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు డిఎం గారిని కలిసి దరఖాస్తు ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా గోడౌన్ పరిధిలో బాత్రూమ్ సౌకర్యం లేవు. తర్వాత అక్కడ కనీస వేతనాలు కూడా అమలు జరిగేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత 40 మంది కార్మికులు, క్యాజువల్ కార్మికులు ఉంటే రోజుకి 20 మంది చొప్పున పనిచేస్తున్నారు. డే బై డే వర్క్ నడుస్తూ ఉంది. కనీస వేతనాలు కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. రోజుకు 375 రూపాయలు మాత్రమే కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో శ్రమ దోపిడీకి గురయ్యేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. డిఎం గారిని కలిసాం, వారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ జిల్లా జనరల్ మేనేజర్ గారిని ఈ ఎఫ్సిఐ క్యాజువల్ సంబంధించినటువంటి కార్మికుల సమస్య మీద కలవడం జరిగింది. ప్రధానంగా అక్కడ పనేమో పెరుగుతుంది, పని దినాలు తగ్గుతున్నాయి. గత కాంట్రాక్టరు తక్కువ 375 రూపాయలు మాత్రమే ఇచ్చారు. 3వ తారీఖు నుంచి కొత్త కాంట్రాక్టర్ వస్తున్నాడు. దానికి సంబంధించిన వేతనం పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు పెరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కనీస సౌకర్యాలు పీఎఫ్, ఈఎస్ఐ, తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్రాంతి గదులు కానీ, బాత్రూమ్ సౌకర్యం కానీ, ఇట్లాంటి మంచినీటి సౌకర్యం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని అంశాల మీద మేము డిఎం గారిని కలిసాం, సానుకూలంగా స్పందించారు. ఇప్పుడున్న జిల్లా ఆఫీసు అక్కడికి గోదాం దగ్గరికి మారుతుంది. దాని ద్వారా కొంత ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పనకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి డిఎం గారు చొరవ తీసుకొని దాని మీద మహిళా కార్మికులకు నెల రోజులు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.